40 అనే సంఖ్య ఎందుకు అంత ప్రాముఖ్యమైనది? బైబిల్‌లో 40 దినాలు అని 20కి పైగా రాయడం మనం చూస్తాము. అందులో కొన్ని ఇప్పుడు చూద్దాం. మొదటిది నోవాహు కాలంలో జలప్రళయము 40 దినాలు. రెండవది మోషే సీనాయి పర్వతం మీద 40 దినాలు దేవునితో గడిపిన తర్వాత 10 ఆజ్ఞలు పొందాడు. మూడవది ఏలియా 40 దినాలు దేవునితో గడిపి శక్తిని పొందాడు. నాలుగవది గొలియాతు ఇశ్రాయేల్ ప్రజల మీద దాడి చేసింది 40 దినాలు. ఐదవది ఇశ్రాయేల్ ప్రజల్ని ఎడారి నడిపిన కాలము 40 సంవత్సరాలు. ఆరవది 40 సంవత్సరాలు ముగ్గురు రాజులు ఇశ్రాయేల్ ప్రజల్ని పరిపాలించడం జరిగింది. మొదటిది సౌలు, రెండవది దావీదు, ఆ తర్వాత సొలొమోను. ఏడవది నినవే ప్రజలను 40 దినాలు హెచ్చరిక చేయడం జరిగింది. అలానే యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు 40 దినాలు ఉపవాసం ఉండడం జరిగింది. మరి చివరిగా ఆయన చనిపోయి పునరుద్ధానుడైన తర్వాత కూడా 40 దినాలు ఈ లోకంలో గడపడం జరిగింది.